ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వారికి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధనుంజయ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కేసిరెడ్డి రాజిరెడ్డి, సో ఇలా మొత్తం 7 నిందితులు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి విచారణ చేపట్టినటువంటి ఏసీబీ న్యాయస్థానం వీళ్ళకి రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో పురోగతి ఏ మేరకు ఉందని, ఎటువంటి సమాచారం సేకరించారనేటువంటి అంశాల మీద తమకు ఎటువంటి సమాచారం లేదని, దీని మీద చర్యలు తీసుకోవాలంటూ నిందితుల తరపున న్యాయవాదులు కోర్టుకి తెలిపినటువంటి నేపథ్యంలో విచారణ అధికారిని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ పురోగతికి సంబంధించినటువంటి వివరాలను లిఖితపూర్వకంగా ఒక నివేదికను తయారు చేసి కోర్టుకు సమర్పించాలని, అలాగే నిందితుల తరపున న్యాయవాదులకు కూడా అందించాలని చెప్పి తెలియజేసింది. అయితే తమ కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటానికి, మాట్లాడటానికి అనుమతించాలని చెప్పి నిందితులు కోరినటువంటి నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆలోచించినటువంటి న్యాయస్థానం ఒక అరగంట పాటు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి నిందితులకు అవకాశం కల్పిస్తూ తీర్పు వెలువరించింది.